మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మౌనిక, సంజయ్ అలాగే తనని ఎన్ని చిత్రహింసలు పెడుతున్నా సరే అలా బాధపడుతూ ఏడుస్తూ ఇక ఒక మూలన కూర్చుంటుంది. అన్నయ్య ఎంత చెప్పినా నేను వినకుండా ఈ సంజయ్ని పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాను అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి సంజయ్ వస్తాడు. ఏంటి ఏడుస్తున్నావా? నిన్ను పని మనిషి అని చెప్పినందుకు ఏంటండి ఇంటికి వచ్చిన వాళ్ళతో నన్ను పని మనిషి అని చెప్తున్నారేంటి? నేను మీ భార్యని, ఈ ఇంటికి కోడల్ని. మావయ్య గారు కూడా ఏమీ మాట్లాడలేదు, మీరు కూడా ఏం చెప్పలేదు. నోర్బై! ఏంటే నీ మెడలో తాళి కట్టారని నువ్వు ఇంటికి యజమానివి, నాకు భార్యవి అయిపోతావు అనుకుంటున్నావా ఏంటి? ఫస్ట్ నైట్ రోజే చెప్పాను, నువ్వు ఈ ఇంటికి ఎలా వచ్చావో, ఎందుకు వచ్చావో. మీ అన్న బాలు, మీ వదిన మీనా మీద పగ తీర్చుకోవడానికి నీ మెడలో నేను 3 ముళ్ళు వేశాను. నువ్విక్కడ ఏడుస్తూ ఉంటేనే కదా అక్కడ వాళ్ళ గుండె చప్పుడు ఆగిపోతుంది. అందుకే నీ మెడలో 3 ముళ్ళు వేశాను. ఎక్కువగా నాకు భార్యవి, ఇంటి కోడలివి, యజమానివి అని బిల్డప్లు ఇవ్వకుండా, కొత్త ఆశలు ఆలోచించకుండా మర్యాదగా ఈ మూలను కూర్చొని పని మనిషిలా బ్రతుకు. అది కాదండి, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఎలాగో మీరు నన్ను భారీగా గుర్తించట్లేదు. కనీసం నేను నా జాబ్కి వెళ్ళడానికైనా ఒప్పుకోండి. జాబ్కా? అలాంటివేమీ కుదరవిక్కడ. అది కాదండి, నాకు ఉద్యోగం చేయడం అంటే చాలా ఇష్టం. పెళ్ళవక ముందు కూడా మీతో చెప్పాను కదా నేను జాబ్కి వెళ్తానని. ఇది జాబ్కి వెళ్తేనే, ఇది ఇంట్లో చాకిరి బయట జాబ్కి వెళ్తేనే అక్కడ వాళ్ళ అన్న బాధపడతాడు అని ఆలోచిస్తూ, సరే నువ్వు ఉద్యోగానికి వెళ్ళు, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ టైం టు టైం ఇంటికి రావాలి. ఎవ్వరు నిన్ను డ్రాప్ చేయరు. నీ అంతటి నువ్వే నడుచుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? నీకు ఇష్టమేనా? సరే అండి అని అంటుంది. ఇక సంజయ్, నువ్వు ఇలా రోజు రోజుకి చిత్రహింసలు పడాలి అని మనసులో అనుకుంటాడు. ఇంకా ఒక పక్కన అలాగే ఇక రవి ఇద్దరు కూడా రోడ్ పైన వస్తూ ఉంటారు. ఒక్కసారిగా టైర్ పంచర్ అవుతుంది. ఇక రవి బైక్ ఆపి, టైర్ పంచర్ అయింది శృతి, మనం ఆ ఎదురు షాప్ దగ్గర పంచర్ వేసేవాడు ఉన్నాడు, అక్కడి వరకు నడిపించుకొని తీసుకెళ్దాం. రవి, నీతో అందుకనే నేను చాలాసార్లు చెప్పాను మనం కారు కొనుక్కుందామని, కానీ నువ్వే నా మాట వినకుండా ఈ బైక్ మీదే తిప్పుతున్నావు నన్ను. అదే కార్ అనుకో, ఇలాంటి ప్రాబ్లం మనకి ఉండదు. ఏంటి శృతి, ఇప్పటికిప్పుడు కార్ అంటే చాలా డబ్బులు కావాలి కదా? అలా ఏమీ అవసరం లేదు, మనం ఈఎంఐలో తీసుకుందాం. అప్పుడు నెల నెల కొంచెం కొంచెం కడితే సరిపోతుంది. మనకు బడ్జెట్లో తగ్గట్టు కార్ని సెలెక్ట్ చేద్దాం. ఎలాగో మీ అన్నయ్య మనోజ్ కూడా కార్ల కంపెనీలోనేగా పనిచేస్తున్నాడు, తన ద్వారా మనకి మంచి కార్ దొరుకుతుంది కదా. అవును, నువ్వు చెప్పిన ఐడియా బాగుంది శృతి, రేపే మనం కారు కొందాం. థ్యాంక్ యూ రవి అని చెప్పి శృతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా ఒక పక్కన ఇంట్లో పనులన్నీ చేసి ఇక ఒళ్ళు నొప్పులతో మంచం మీద పడుకొని ఉంటుంది. అప్పుడే బాలు ఇంటికి వస్తాడు. ఇక మీనాని అలా చూసి, మీనా ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? కొంచెం నీరసంగా ఉందండి. నీకు అందుకే చెప్పాను, ఇంట్లో అందరు చెప్పే పనులు చేయి, మాకు రెస్ట్ తీసుకొని. కానీ ఎక్కడ నువ్వు నా మాట వింటున్నావు? ఎవరు ఏం చెప్పినా అన్ని పనులు నెత్తినేసుకుంటావు. చూడు ఇప్పుడు ఎలా ఇబ్బంది పడుతున్నావో. అది కాదండి, భోంచేసావా? లేదండి, ఇంట్లో అందరూ నీ చేత పనులు చేయించుకుంటారు, కానీ నువ్వు తిన్నావా లేదా మాత్రం ఆ లక్షవతికి అస్సలు అవసరమే లేదు. ఉండు, వెళ్ళి తీసుకొస్తాను అంటూ బాలు అయితే మీనాకి భోజనాన్ని వడ్డిస్తూ ఉంటే అప్పుడే సత్యం, ఒరే బాలు, నువ్వింకా భోంచేయలేదా? నేనే కాదు, మీనా కూడా తినలేదు నాన్న. అదేంటి ఇంత సమయం అవుతున్నా అమ్మాయి తినకపోవడం? ఈ ఇంట్లో నా భార్యతో అన్ని పనులు చేయిస్తారు, కానీ తను తినిందో లేదా అన్న మాత్రం ఎవ్వరికీ పట్టింపు ఉండదు. ఈ లక్షావతిని చూడు, కుంభాలు కుంభాలు మెక్కిద్ది. ఇక ఆ పాలరమ్మ, డబ్బులమ్మ, వీళ్ళైతే మీనాతో అన్ని పనులు చేయించుకుంటారు, కానీ ఎవ్వరు కూడా మీనా తినిందో లేదో అస్సలు అడగరు. వీళ్ళందరూ కూడా కాదు అని వెనకాలే ఇక సత్యం, ప్రభా, ఇంట్లో కోడలు ఇన్ని పనులు చేస్తుంది, కనీసం తినిందో లేదో కూడా పట్టించుకోవా నువ్వు? అబ్బో, ఇప్పుడు ఏం చేయమంటారు? ఆ చిన్న తల్లి, ఆ చిన్న పాపని సంకనెక్కించుకొని ఊరంతా తిప్పి ముద్దలు పెట్టమంటారా ఏంటి? అమ్మో లక్షవతి, నువ్వు ఆ పని చేసావంటే నా పెళ్ళాన్ని నడువి ఎరగొట్టేస్తావు. దయచేసి నువ్వు అలాంటి ఆశలు ఏమైనా ఉంటే ఇప్పుడే మానేసుకో అని ఎగతాళి చేస్తూ ఇక బాలు భోజనం తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక సత్యం, చూడు ప్రభా, ఇంటికి వచ్చిన ముగ్గురు కోడళ్ళు సమానమే, ముగ్గురిని సమానంగా చూడటం నేర్చుకో. అలా మీనాని బాధ పెడుతూ ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు ప్రభా. అబ్బో, ఇప్పుడు మీరు ఆ మీనా గురించి నా దగ్గర గొప్పలు చెప్పాల్సిన అవసరం లేదు. నా రెండో కోడలు పార్లర్ నడుపుతూ డబ్బు సంపాదిస్తుంది, నా చిన్న కోడలు డబ్బింగ్ చెప్తూ డబ్బులు సంపాదిస్తుంది.
కానీ మీ ముద్దుల కోడలు మీనా ఏం చేస్తుంది? ఇంట్లో తిని కూర్చోవడమే కదా! దానికేదో పెద్ద ఉద్ధరించేసినట్టు మాట్లాడుతున్నారు. ప్రభా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ కోడళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళ పని మాత్రమే చేసుకొని వస్తున్నారు. కానీ మీనా ఇక్కడ ఇంట్లో ఉన్న ఇంతమంది చాకరీ తను ఒక్కరితే చేస్తుంది. అలాంటప్పుడు నీ ఇద్దరి కోడళ్ళ కన్నా మీనానే ఎక్కువ పని చేస్తుంది. ఆ విషయం నీకెందుకు అర్థం కావట్లేదు? ఆగండి, ఎప్పుడు చూసినా ఆ మీనా గోలే. కాసేపు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి. అసలే నాకు నిద్ర పట్టక ఈ దోమలతో ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. అయితే ఎందుకు? పద, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. నువ్వింత ఇబ్బంది పడుతూ ఇక్కడ ఎందుకు పడుకోవడం? మీరొకరు ఏం మాట్లాడితే చాలు ఆ పల్లెటూరికి తీసుకెళ్ళిపోతానంటారు. దోమలు కరిచినా పర్వాలేదు, నేను ఇక్కడే పడుకుంటాను అని చెప్పేసి ఇక ప్రభ నిద్రపోతూ ఉంటే సత్యం ఎప్పుడు మారుతుందో ఈ ప్రభ అని అనుకుంటాడు. ఇక బాలు అయితే మీనాకి భోజనం తినిపిస్తూ ఉంటాడు. చూడు, నువ్వు రేపటి నుంచి అన్ని పనులు చేయడానికి నేను ఒప్పుకోను. నువ్వేమైనా కొన్ని పనులు, చిన్న చిన్న పనులు మాత్రమే చేయాలి. అది కాదండి. ఏది కాదు? ఇలా రాత్రిపూట అన్ని పనులు చేసి నువ్వు ఇబ్బంది పట్టా నాకు ఇష్టం లేదు. రేపు నువ్వు చెప్పకపోతే నేనే ఆ లక్షవత్తో చెప్తాను అని బాలు అయితే ఇక మీనాకి భోజనం తినిపించేసి ఇక మీనా కాళ్ళని అలాగే చేతుల్ని నొక్కుతూ ఉంటాడు. అది చూసి మీనా, మీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం. లేదు, నువ్వే నాకు దొరకడం నా అదృష్టం అని చెప్పేసి బాలు అయితే అంటాడు. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత రోహిణి అయితే మీనా దగ్గరికి వస్తుంది. మీనా, క్యారేజ్ రెడీ అయిందా? ఆయనకి టైం అవుతుంది. అసలే ఆయన షోరూంలో మేనేజర్. అందరికీ పనులు చెప్పే బాధ్యత ఆయనదే. లేట్ అయితే మళ్ళీ ఆ కింద పనిచేసే వాళ్ళందరూ ఆయన్ని వేలెత్తి చూపిస్తారు అని పద్దాక ఇక పొగడేస్తూ ఉంటే బాలు, హలో పార్లరమ్మా, ఈ విషయం ఇక్కడున్న అందరికీ తెలుసు. కాకపోతే మీ ఆయనే ఆ కార్ల కంపెనీలో మేనేజరో కాదా అన్న మాత్రం నాకు డౌటు అని అనగానే ఇక బాలు, చూడు, అందరూ నీలా ఏమీ ఉండరు. ఎప్పుడు చూసినా అబద్ధాలు ఆడుతూ గొడవలు పడుతూ ఉండడానికి. అబ్బో, ఇంతకీ మీ ఆయన ఆ లక్షలు ఎలా మింగేశాడో అవి ఎలా కడతాడో అడుగు అని బాలు అంటూ ఉంటే ఇక ప్రభావతి, ఆపరా నువ్వు, ఉదయాన్నే గొడవ పడుతున్నావేంటి? అమ్మ రోహిణి, నేను మీనాతో చెప్పి క్యారేజ్ కట్టిస్తాను కానీ ముందు నువ్వు కూడా రెడీ అవ్వమ్మా. నేను రెడీ అయిపోయాను ఆంటీ. ముందు మనోజ్కి క్యారేజ్ కట్టేసి ఆ తర్వాత నేను పార్లర్కి వెళ్తాను. మీనా, అయిందా? ఏంటే, ఉదయం నుంచి ఆ వంటగదిలోనే ఉన్నావు కదా, ఎప్పటికీ వంట చేయలేదా? అత్తయ్య, చేసి చాలాసేపు అవుతుంది. బాక్స్ అక్కడే ఉంది, రోహిణిని కట్టుకోమని చెప్పండి. ఏ, నువ్వు కడితే ఏమైపోతావు? నేను కట్టను ఆయనకి. రోహిణి ఏమో, సరే అత్తయ్య, ఆంటీ నేను కట్టేస్తానండి అంటూ మనోజ్ క్యారేజ్ కట్టేస్తూ ఉంటే మనోజ్ ఇంకా కిందకి వచ్చి, రోహిణి, ఆలస్యం అవుతుంది. అక్కడ అందరూ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. త్వరగా బాక్స్ ఇవ్వు అని అంటూ ఉంటే మనోజ్, ఇదిగో కట్టేశాను, ఇదిగో బాక్స్ అని అంటూ ఉంటే ఇక ప్రభావతి, అబ్బో, ఆ పార్క్లో ఈ మహారాజు సీఎం పదవి చేస్తున్నట్టు బిల్డప్పు. ఏంట్రా, జెన్ రోజులని ఇలా పార్కులో మడి తిరుగుతావు? వెళ్ళి ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకో. ఈరోజు నేను అదే పని మీద ఉన్నానమ్మా. నాకు తెలిసిన ఒకడు పార్క్ దగ్గరికి వచ్చి ఏదో మంచి ఉద్యోగం గురించి చెప్తానన్నాడు. ఈరోజు ఎలా అయినా సరే కొత్త ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఈరోజు కొత్త జాబ్ సంపాదించేస్తాను. ఈ మాటలు రోజు చెప్తూ 4 నెలలు గడిపేశావు. ఇప్పటికైనా ఉద్యోగం తెచ్చుకోరా. ఆ బాలుగడి కనుక విషయం తెలిస్తే నీ పని ఏమవుతుందో నా పని ఏమవుతుందోనని భయంగా ఉంది. లేదమ్మా, నేను చెప్తున్నాను కదా, నాకు ఖచ్చితంగా మంచి ఉద్యోగం వస్తుంది అని అంటూ ఉంటే ఇంతలోకి బాలు, ఏంటి లక్షావతి లక్షల మింగినోడు, ఇద్దరు కలిసి ఏంటో గుసగుసలాడుకుంటున్నారు. వీళ్ళిద్దరూ కలిసి ఏదో చేస్తున్నారు. ఏ లక్షావతి, ఏం చేస్తున్నావు? ఆ లక్షలు మింగినోడితో ఏంటి సీక్రెట్గా మాట్లాడుతున్నావు? నేను ఏదో మాట్లాడుతున్నాను లేరా. అయినా మాకు లక్ష ఉంటే నీతో చెప్పాలా ఏంటి? అవునులే, మీ ఇద్దరు లక్షలు మింగేసినోళ్ళు, మీ మధ్య 1,00,000 ఉంటాయిలే అని అంటూ ఉంటే ఇక సత్యం, ఎరా మనస్, ఆలస్యం అవుతుందని ఇంకా ఏంటా ముచ్చట్లు? ఇదిగోండి నాన్న, వెళ్తున్నాను అని చెప్పేసి ఇక మనోజ్ అయితే అక్కడి నుంచి పార్కుకి వెళ్ళిపోతాడు. ఇంతలోకి రోహిణి కూడా, ఆంటీ నేను పార్లర్కి వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక ప్రభావతి, శృతి ఏంటి ఇంకా కిందకి రాలేదు? తను కూడా డబ్బింగ్ ఇవ్వడానికి వెళ్ళాలి కదా. శృతి కోసం ఆమ్లెట్ వేసావా మీనా? వేసాను అత్తయ్య, ఆల్రెడీ టేబుల్ మీద పెట్టేశాను అని అంటూ ఉంటే ఇక బాలు ఏమో, మీనా, నేను కూడా ట్రిప్ ఉంది, వెళ్తున్నాను. సరే అండి అని చెప్పి అంటుంది. బాలు అయితే ఇంకా ట్రిప్కి వెళ్ళిపోతాడు. ఇక ఇంతలోకి శృతి, రవి కిందకి వస్తారు. అమ్మ శృతి, నీకోసం ఆమ్లెట్ రెడీ. ఒరే రవి, నీకోసం ఇడ్లీ రెడీ.
వెళ్ళి ముందు టిఫిన్ చేయండి. ఆంటీ, మీతో ఒక విషయం చెప్పాలి. అవునమ్మా, ఏంట్రా అది? నేను శృతి కలిసి కారు కొనాలనుకుంటున్నాం. అవునా, చాలా మంచి విషయం రా. త్వరగా కారు కొనేసుకోండి. ఈ వీధిలో మనందరం మనల్ని కారు చూసి అందరూ మనల్ని చూసి కుళ్ళుకుంటారు. ఏంటంటే వాళ్ళు కుళ్ళుకుంటారని మనం కారు కొనుక్కుంటున్నామా ఏంటి? మనకి అవసరమని కొనుక్కుంటున్నాం అని శృతి అంటుంది. ఈ అమ్మాయి ఒకరితి నేనేదైనా అంటే చాలు వెంటనే ఏదో ఒక డైలాగ్ ఇస్తుంది. ఇక రవి, అమ్మా, ఎలాగో మనోజ్ అన్నయ్య కారు కంపెనీలో పనిచేస్తున్నాడు కదా, అందుకే మనోజ్ అన్నయ్య షోరూమ్కే వెళ్ళి మంచి కార్ని సెలెక్ట్ చేసి కొంటాము. ఏంట్రా, ఏమంటున్నావు నువ్వు? మనోజ్ ఆఫీస్కి వెళ్తున్నారా? ఏ ఆంటీ, ఎందుకంత షాక్ అయ్యారు? మనోజ్ ఉన్న దగ్గర కొంటే మనకి మంచి కారు మంచి ఆఫర్లో వస్తుంది కదా. అమ్మా, మేం బయలుదేరుతున్నాము. అది కదరా, ఒకసారి మనోజ్కి ఫోన్ చేసి వెళ్ళండిరా. ఎందుకంటే ఫోను అక్కడే ఉంటాడు కదా మనోజు. మేము వెళ్తున్నాం. అది కదమ్మా, ఫోన్ చేసి మాట్లాడితే బాగుంటుంది కదా. ఫోన్లో కొనే వస్తువా ఏంటంటీ? అక్కడికి వెళ్తే 4-5 కార్లు ఉంటాయి, చూసి కొనొచ్చు. రవి, ఆలస్యం అవుతుంది పదా. మీనా బాయ్ అంటూ అక్కడి నుంచి శృతి రవి వెళ్ళిపోతారు. ఇక ప్రభావతి, బాబోయ్, వీళ్ళు మనోజ్ షోరూమ్కి వెళ్తున్నారు. వీడేమో ఆ పార్కులో చచ్చాడు. ఇప్పుడేం చేయాలి? వెంటనే వీడికి విషయం చెప్పాలి అని చెప్పేసి ప్రభావతి అయితే మనోజ్కి కాల్ చేస్తూ ఉంటుంది. ఇదంతా కూడా మీనా కిచెన్లోంచి చూస్తూ, అత్తయ్య ఏంటి మనోజ్ ఆఫీస్కి వెళ్తానంటే ఇంత కంగారు పడుతుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక మనోజ్ అయితే పార్క్లో వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఫోన్లో ఏదో మూవీ చూస్తూ ఉంటాడు. అప్పుడే ప్రభావతి ఫోన్ చేస్తూ ఉంటే ఇక ఫోన్ని ఏమొకర్తి పద్దాక ఫోన్ చేస్తుంది. ఏదో ఒకటి వాగుద్ది. నాకు తెలిసి ఇంటర్వ్యూ ఏమైందని అడగడానికి చేసుంటుంది. నేను ఫోన్ లిఫ్ట్ చేయను అని చెప్పి మనోజ్ కాల్ని కట్ చేసేస్తూ ఉంటాడు. ఇక ప్రభావతి, ఒరేయ్, ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావురా? ఇప్పుడు నువ్వు దొరికిపోతే నీతో పాటు నేను కూడా ఆ బాలుగడికి దొరికిపోతాను. ఇప్పుడేం చేయాలి అని కంటిన్యూస్గా ప్రభావతి మనోజ్కి ఫోన్ చేస్తూనే ఉంటుంది. ఇక ఇంతలోకి అలాగే శృతి ఇద్దరు కూడా ఇక కార్ షోరూమ్ దగ్గరికి వస్తారు. అక్కడికి వచ్చేసరికి ఇక ఆ రవి ఏమో మా మనోజ్ అనే ఇక్కడ లేడా అని అక్కడ ఉన్న మేనేజర్ని అడుగుతాడు. మనోజ్ గారా? అలాంటి పేరుతో ఉన్న వాళ్ళు ఎవరు ఇక్కడ లేరే అని చెప్పి అనగానే, లేదు, ఈ షోరూంలో మేనేజర్ మా మనోజ్ అన్నయ్యే. మీకు తెలీదనుకుంటా, కొత్తగా జాయిన్ అయ్యారా? అవును సార్, నేను కొత్తగా జాయిన్ అయ్యాను. నేను లోపలికి వెళ్ళి మా సార్ని కనుక్కుంటానుండండి అని చెప్పేసి ఇక ఆ సేల్స్ మ్యాన్ అయితే లోపలికి వెళ్ళి మేనేజర్తో మనోజ్ గురించి అడుగుతాడు. ఇక అతను బయటకు వచ్చి, ఎవరు మీరు? ఎవరు కావాలి మీకు? మా మనోజ్ అన్నయ్య కావాలి. మా మనోజ్ అన్నయ్య ఇక్కడే మేనేజర్గా వర్క్ చేస్తున్నాడు. మేము కారు కొనడానికి వచ్చాము. ఒకసారి మా అన్నయ్యని పిలుస్తారా? చూడండి సార్, నా పేరు వినయ్. ఇక్కడ మేనేజర్ని నేను. ఏంటి, మీరు మేనేజరా? మరి మా అన్నయ్య? మీ అన్నయ్య ఎప్పుడో మానేశారు కదా అని అంటూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళ సార్ అక్కడికి వస్తాడు. చూడండి మిస్టర్, మనోజ్కి మీరేమవుతారు? తను మా బ్రదర్. వాడు ఒట్టి బద్ధకస్తుడు. ఒక్క పని కూడా చేత కాదు, పనే చేయడు. అందుకే వాడిని జాబ్లోంచి తీసేశాం. అయినా అలాంటి వాడు మీ అన్నయ్య అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అంత బద్ధకంతో పెళ్ళెలా చేశారయ్యా? పెళ్ళాన్ని ఎలా పోషిస్తున్నాడు? కనీసం కొంచెమైనా బుద్ధుండాలి. పని చేయడానికి అంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్న పర్సన్ని నేనే అతన్నే చూస్తున్నాను అని మనోజ్ గురించి చాలా బ్యాడ్గా మాట్లాడతారు. ఆ మాటను విన్న శృతి రవి షాక్ అయిపోతారు. ఇక శృతి, ఏంటి రవి, మీ మనోజ్ అన్నయ్య జాబ్ చేయట్లేదా? మరి ఆంటీ మనోజ్ అన్నయ్య జాబ్ చేసి నెల నెల డబ్బులు ఇస్తున్నాడని, అలాగే రోజు రోహిణితో క్యారేజ్ కట్టించుకొని ఆలస్యం అయిపోతుందని చాలా ఓవర్ చేస్తున్నాడు. ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళకి తెలీదా? ఇదంతా చూస్తుంటే వాళ్ళకి తెలీదనే అనిపిస్తుంది. శృతి, మనం ఈ విషయం గురించి వెంటనే అమ్మతో నాన్నతో మాట్లాడదాం. సరే మనోజ్, పద అని చెప్పేసి ఇద్దరు కూడా ఇక వెళ్తూ ఉంటారు. ఇంతలోకి అప్పుడే శృతి వాళ్ళ ఫ్రెండు పార్క్ దగ్గర కనిపిస్తుంది. ఇక శృతి ఏమో, హాయ్ లాస్యా, ఎక్కడున్నావేంటి? శృతి, పెళ్లి చేసుకున్నావు, కనీసం ఎప్పుడు మమ్మల్ని పార్టీకి కూడా ఇన్వైట్ చేయలేదు. ఏయ్, నేను తప్పకుండా మీ అందరికీ మంచి పార్టీ ఇస్తాను, సరేనా అని మాట్లాడుతూ ఉంటే ఇంతలోకి అప్పుడే రవి అక్కడ మనోజ్ని చూస్తాడు. ఇక శృతి కూడా మనోజ్ని చూస్తుంది. ఇక వెంటనే రవి, మనోజ్, శృతి ఇద్దరు కూడా మనోజ్ దగ్గరికి వెళ్తారు. ఇంతలో మనోజ్ ఏమో అక్కడ ఉన్న వాళ్ళందరితో కూర్చొని బాతాకని వేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడ పల్లీలు అమ్ముకునే అతను, ఏంటండి అలా చూస్తున్నారంటే వాళ్ళ వంక? వాళ్ళందరూ ఉద్యోగం లేని పని పట్ట లేని వాళ్ళు. రోజు క్యారేజ్ కట్టుకొని ఇక్కడికి వచ్చి ఆటలాడుకుంటూ
ముచ్చట్లు చెప్పుకొని మళ్ళీ పార్కు మూసే టైంకి ఇంటికి వెళ్ళిపోతారు. వీళ్ళు ఇంట్లో వాళ్ళు వీళ్ళని ఏమీ అనట్లేదేమో అని అంటూ ఉంటే శృతి రవి షాక్ అవుతారు. అంటే రవి మీ అన్నయ్య ఉద్యోగం చేస్తున్నట్టు ఇంట్లో వాళ్ళని నమ్మించి పార్కుకొచ్చి ఇదే చేస్తున్నాడు. నేను కూడా నమ్మలేకపోతున్నాను. మనోజ్ అన్నయ్య ఇలాంటి పని చేస్తున్నాడా అని. బాలు కష్టపడి కార్ డ్రైవ్ చేస్తుంటే మీనా ఇంట్లో పనులన్నీ చేస్తుంటే ఆంటీ వాళ్ళని రెస్పెక్టే ఇవ్వట్లేదు. కానీ ఈ మనోజ్ని మాత్రం నెత్తిన పెట్టుకుంటున్నారు అని చెప్పి శృతి రవి ఇంకా ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు. ఇక ప్రభావతి అయితే వాళ్ళిద్దరిని చూసి కొంపు తీసి వీళ్ళకి నిజం తెలిసిపోయిందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే రోహిణి కూడా పార్లర్ నుంచి ఇంటికి వస్తుంది. ఇక ఇంతలోకి సత్యమూర్తి కూడా ఇంట్లో ఉంటాడు. ఏరా రవి, మీరు కారు కొంటున్నారని మీ అమ్మ చెప్పింది, ఏమైంది? అంకుల్ అది కార్లు చూసాం కానీ మాకు మంచి కార్ నచ్చలేదు. ఏంటి శృతి, మనోజ్ దగ్గరికి వెళ్ళకపోయారా? మనోజ్ మీకు మంచి మంచి కార్లు చూపించేవాడు కదా అని రోహిణి అంటుంది. మనోజ్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం రోహిణి, కానీ అక్కడ మనోజ్ ఉంటేనే కదా అని వెనకాలనే ఒక్కసారిగా శృతి షాక్ అయిపోతుంది. ఇక ఏం మాట్లాడుతున్నావు? మనోజ్ అక్కడెందుకు ఉండడు? అంటే బయటకైనా వెళ్ళాడేమో. లేదు, మనోజ్ ఎప్పుడో అక్కడ జాబ్ మానేశాడంట. ఆ విషయం నీకు తెలీదా రోహిణి? ఏం మాట్లాడుతున్నావు శృతి? మనోజ్ జాబ్ మానేయడమేంటి? అవును వదినా, అన్నయ్య జాబ్ మానేసి 4 నెలలు అవుతుందంట. సరిగ్గా పనిచేయట్లేదని, అక్కడ బద్ధకంగా కూర్చుంటున్నాడని వాళ్ళ సారే అన్నయ్యని జాబ్లో తీసేశాడంట అని అనగానే సత్యమూర్తి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక అప్పుడే వచ్చిన బాలు కూడా, నేను ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాను, వాడు వాలకం చూస్తుంటే వాడు ఉద్యోగం చేయట్లేదు అని. కానీ ఈ లక్షావతి వాడిని ఎప్పుడు చూడ వెనకేసుకుంటూనే వస్తుంది కదా అని అనగానే ఇక రోహిణి, ఆంటీ మరి మనోజ్ మీకు నెల నెల ఖర్చులకి డబ్బులు ఇస్తున్నాడని చెప్పారు. అది ప్రభా, నిన్నే అడిగేది. ఇప్పుడు గనక నువ్వు నిజం చెప్పకపోతే ఈరోజు నా చేతిలో చచ్చావే అని సత్యమూర్తి అంటాడు. ఏమండి, వాడు నెల నెల డబ్బులు ఇవ్వట్లేదు. నేనే బాలుగడు ఇచ్చే డబ్బుల్ని తీసుకొని ఖర్చులకి ఉపయోగిస్తూ వాడు కూడా ఇస్తున్నాడని అబద్ధం చెప్తున్నాను. ఇదంతా నేనే మేనేజ్ చేస్తున్నాను. రాక్షసి, నువ్వు ఇలా చెడగొట్టేవాడు ఇంతవరకు తెగించాడు. వాడు నాశనం అవడానికి కారణం మాత్రం నువ్వే అని సత్యమూర్తి తిడుతూ ఉంటే ఇక బాలు, అమ్మో అమ్మో లక్షావతి, ఏ రోజు డబ్బులు ఇచ్చినా సరిపోవట్లేదు అని నువ్వు అంటూ ఉంటే ఏంటా అనుకున్నాను. మొత్తం నా డబ్బులు ఆ లక్షలు మింగేసినోడు ఇచ్చినట్టు బిల్డప్లు ఇచ్చావా ఇన్ని రోజులు? ఈరోజు ఆ లక్షలు మింగినోడు వస్తే అయిపోయాడు నా చేతిలో అని అంటూ ఉంటే అప్పుడే మనోజ్ ఇంటికి వస్తాడు. ఇక మనోజ్ ఇంటికి రాగానే, ఏంటి అందరూ హాల్లో ఇలా నుంచున్నారు? నేను చాలా టైర్డ్ అయిపోయాను. ముందు రోహిణి, నాకు అర్జెంటుగా కాఫీ ఇవ్వు. ఈరోజు షోరూమ్కి చాలామంది కస్టమర్స్ వచ్చారు అని అంటూ ఉంటే రోహిణి కోపంగా చూస్తుంది. ఏమైంది? ఒరేయ్, నీ గురించి నిజం తెలిసిపోయిందిరా, నువ్వు నటించమాకురా అని ప్రభావతి వెనక నుంచి సాగ చేస్తూ ఉంటే ఇక రోహిణి ఏమో మనసులో, మనోజ్, ఏంటి నాతో ఇంత అబద్ధం చెప్తావా? నువ్వు ఉద్యోగం మానేసి 4 నెలలు అవుతుందంటగా, మరెందుకు ఈ విషయం మా దగ్గర దాచిపెట్టావు అని కోపంగా అడుగుతూ ఉంటే మనోజ్ చాలా భయపడతాడు. ఇక సత్యమూర్తి, నిన్నే అడిగేది, మాతో అబద్ధం చెప్పి 4 నెలలు పార్కులో కూర్చొని వస్తున్నావా? అసలు నువ్వు బుద్ధుందా అని అంటూ ఉంటే, నానా అలా అడుగు. ఈ లక్షలు మింగేస్తున్నాడు ఇంకా ఎన్ని తప్పులు చేశాడు. ఈ లక్షావతి వీడు వెనక ఉన్నంత వరకు వీడు ఇలాగే ఎందుకు పనికి రాకుండా పోతాడు అని అంటూ ఉంటే ఇక రోహిణి అయితే, నేనిప్పుడు మనోజ్ని ఇక్కడ తక్కువ చేసి అడిగితే ఖచ్చితంగా రేపు నా గురించి, నా పుట్టింటి గురించి నిజం తెలిస్తే అప్పుడు వీళ్ళు కూడా నన్ను అలాగే క్వశ్చన్ చేసి అడుగుతారు. వీళ్ళు అలా అడగకుండా ఉండాలంటే నేను మనోజ్ని ఇక్కడ సేవ్ చేయాలి. అవును అని రోహిణి, బాలు, ఎందుకు మనోజ్ని అలా క్వశ్చన్ చేస్తున్నావు? అయినా నేను ఇస్తున్నానుగా ప్రతి నెల ఇంటి ఖర్చులకు డబ్బులు. అలాంటప్పుడు మనోజ్ని తిట్టాల్సిన అవసరం లేదు. అయినా ఇది మా పర్సనల్ విషయం. నేను మనోజ్ని అడిగి తేల్చుకుంటాను. ఇక్కడ అనవసరంగా మనోజ్ని ఎవరు వేలెత్తి చూపించద్దు అని చెప్పేసి రోహిణి మనోజ్ని తీసుకొని వెళ్తుంది. ఇక ప్రభావతి, అమ్మయ్య, ఇంకా రోహిణి వాడిని తిడుతుందేమో, చాలా పెద్ద గొడవ అవుతుందేమో అనుకున్నా. బాలుగాడు వల్ల ఈరోజు పెద్ద సమస్య తప్పింది అని అనుకుంటూ ఉంటే ఇక సత్యమూర్తి, ప్రభా, ఈ విషయంలో నేను మాత్రం నిన్ను క్షమించను. వాడు తప్పు చేస్తుంటే ఇలా వెనకేసుకొచ్చి రావడం చాలా రాంగు. నాన్న, గట్టిగా అడుగు.
ఈ లక్షావతికి ఈరోజు బాగా గడ్డిపెట్టు అని చెప్పేసి బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ప్రభావతి అయితే చాలా భయపడిపోతుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా